శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య పూజా విధానము మీకు అందివ్వడం జరుగుతుంది. ఓం జై శ్రీరామ్. ప్రాతకాలంలో నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలు నెరవేర్చుకున్న తర్వాత శుద్ధిగా తులసి పుష్పఫలాది పూజా ద్రవ్యాలని కూడా ఏర్పాటు చేసుకుని నిత్య షోడశోపచార పూజకు సంబంధించిన వస్తువులను కూడా ఏర్పరచుకుని సంకల్పం ప్రారంభించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ మంత్రం చెబుతూ ఉన్నప్పుడు సరస్సు మీద నీరు జల్లుకుంటూ ఉండండి. అపవిత్ర పవిత్రో వాతర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. గోవిందే సదా స్నానం గోవిందే సదా జపం గోవిందే సదా ధ్యానం తదా గోవింద కీర్తనం. ఓం 3 సార్లు ఆచమనం చేసి 4వ చెయ్యి కడుక్కు శుభ్రం చేసుకోండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ నమో నమః. ఓం దీపారాధన చేసి దీపము నమస్కారం చేసుకోండి. దీపం ద్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన వర్ధతే జ్ఞానం దీపదేవ్యై నమో నమః. సకల సాక్షీభూతస్వరూపిణి దీపజ్యోతి పరమాత్మనే నమో నమః. దీపదేవ్యై నమః. పుష్పాక్షత అలంకరణాన్ని సమర్పయామి. అలాగే గణపతిని పసుపుతో గణపతిని ఏర్పాటు చేసుకుని గణపతి మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశుభో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోత్సం త్రణాత్వం తాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం దుషివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం ధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే హ్రీం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిద్యోద్భూతిః ధ్రువాని తర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషత్తమజిన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాత్యదేశామ మంగళం. ఏషాం మృతిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభత్తేషాం జయత్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందే వరిష్యామో హృయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. మామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. సజీపురంధరాభ్యా నమః. అరుంధతీ వధిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మాతాపితరుల్ని గురువుల్ని గోవుల్ని బ్రాహ్మణుల్ని పెద్దవారిని అందరినీ కూడా నమస్కారం చేసుకొని స్మరించుకోండి. ఓం వాగర్ధాభిపతం ప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. సర్వేభ్యో దేవతాభ్యో గోబ్రాహ్మణేభ్యో మాతాపితృభ్యో నమో నమః. 2 అక్షతలు వాసన చూసి ఎడమ వైపుకి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మతమారభే. ఓం భూ ప్రాణాయామం చేయండి. ఇక్కడ ఓం భువః ఓం తువః ఓం హః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్తు వరో మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సీతారామచంద్రస్వామి దేవతా ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే
శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన స్వస్తి శ్రీ ఇక్కడ సంవత్సరము అయనము మాసము పక్షము తిథివార నక్షత్రాలన్నీ కూడా ప్రతి సంవత్సరము మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సంవత్సరానికి అనుగుణంగా ఆ సంవత్సరము పేరు, తిథి, వారము, నక్షత్రము, యోగకరణాలని కూడా చెప్పుకోవాలి. ఈ యొక్క సంకల్పంలో శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విధిష్టాయాం శుభదిదో శ్రీ సీతారామచంద్రస్వామి దేవత ప్రీత్యర్థం మమ సహకుటుంబానాం, ఈ సంకల్పాన్ని కూడా మనసులో స్మరించుకోండి. సహకుటుంబానాం సక్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సర్వపాప పరిహారార్థం స్త్రీలు సర్వ సౌభాగ్య సిద్ధ్యర్థం యావజ్జీవం దీర్ఘ సౌమంగళ్య అవిచ్ఛిన్న సత్సంతాన శుభఫల అవాప్యర్థం వేదోదిత, అందరూ కూడా వేదోదిత ఆయుష్య అభివృద్ధ్యర్థం అని చెప్పి అనుకుని హనుమతు లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామచంద్రస్వామి దేవత ప్రీత్యర్థం శ్రీరామనవమి మహోత్సవ సమయే సీతారామచంద్రస్వామి దేవతాముద్దిశ్య సీతారామచంద్రస్వామి దేవత ప్రీత్యర్థం యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లు కూడా పల్లెల్లో విడిచిపెట్టండి. దీన్ని సంకల్పము అంటారు. ఆ సంకల్పించుకున్న తర్వాత ముందుగా మనం గణపతిని ఆరాధించాలి కాబట్టి ఆదో నిర్విఘ్నేన ప్రథమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. అలా మళ్ళా నీళ్లు విడిచిపెట్టండి. మీరు దగ్గర ఉంచుకున్నటువంటి సంకల్పం చేసుకున్నటువంటి ఆచమన పాత్ర కాకుండా వేరొక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో గంగ నీరు పోసి పుష్పము గంధము అక్షతలు వేసి ఆ కలశం మీద అభిమంత్రించి పెట్టుకోండి. తదంగా కలశార్చనం కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాఖ్యతైరభ్యర్చ. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మదాః కుక్షౌ చ సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో యధర్వణః అంగై చ దయితాః సర్వే కలశామృతమాశ్రితాః. ఆ కలశే తథావిధి పవిత్రే పరిహిచితే వృక్షేర్యజ్ఞేష పద్ధతే ఆపో వా ఇదగం తర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప ఆప పశువ ఆపో నమాపో మృతమాపత్వం ప్రాడాపో విరాడాపత్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతి గుష్యాపో జుజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భువస్తు పరాపవో గంగే జయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే కింతనుధింకురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా జగౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు ఆ కలశంలో నీళ్ళతోటి పూజా ద్రవ్యాల మీద దేవతా మూర్తుల మీద మీ యొక్క శిరస్సు మీద నీళ్లు జల్లుకోండి. ఆయాంతు శ్రీ సీతారామచంద్రస్వామి దేవత యథాశక్తి యథాశక్తి షోడశోపచార పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య శ్రీ మహాగణాధిపతియే నమో నమః. గణపతిని పసుపుతో తయారు చేసుకుంటే గణపతి మీద పుష్పాలు వేసి నమస్కరించుకోండి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. హరిద్రాబింబే మహాగణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రాబింబే విఘ్ననాయకం గం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతే స్థిరో భవ వరదో భవ తదాసనం సుఖాసనం కురు ధ్యాయామి. అలా స్వామివారి రూపాన్ని పుష్పం తీసి మనసులో నమస్కరించి ఆయన స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ధ్యాయామి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. మహాగణాధిపతియే నమో నమః.
యథాశక్తి నవరత్న హేమకచిత సింహాసనం సమర్పయామి. 3 సార్లు స్వామివారికి నీళ్లు చూపెట్టి పల్లెల్లో విడిచిపెడుతూ ఉండండి. మహాగణాధిపతియే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. స్వామివారు పసుపుతో చేసినటువంటి స్వామి గణపతి మీద మామిడాకుతో నీళ్లు జల్లుతున్నాడు, కలశంలో నీళ్లు. శుద్ధోదక స్నానం ఆపోహిష్టామయో భవత్తాన భూజ్య దాతన మహేరనాజిష్యతే యో విశ్వతమోరధత్తస్య భాజైతే హనః విశుతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్త్యక్షయా జన్మథ ఆపో జనేథా జనః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నాన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత 2 నక్షత్రాలు కానీ వస్త్రము తయారు చేసుకుంటే ఆ వస్త్రము యజ్ఞోపవేదము స్వామివారి దగ్గర ఉంచండి. మహాగణాధిపతయే నమో నమః. అభివస్త్రాతుధనాన్యరుషాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రాపత్తవేనో హిరణ్యాభిత్రాన్ రథినో దేవసోమా. మహాగణాధిపతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. మహాగణాధిపతే నమో నమః. యథాశక్తి యజ్ఞోపవేతం సమర్పయామి. ఓ పుష్పము గంధంలో అద్ది స్వామివారి దగ్గర ఉంచండి. మహాగణాధిపతయే నమో నమః. గంధద్వారాం దురాదురుషాం నిత్యపుష్టాంకరీహిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయేషియం. మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ పరిమళ గంధాన్ ధారయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహందు పుష్పనీః హృదాశ్చ పుండరీకానతముద్యశ్చ గృహాయ మే. మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు పుష్పాలు పూజ చేస్తూనండి. ఓం అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. పుష్పై అక్షతై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ పుష్ప అక్షతాన్ సమర్పయామి. అగరవత్తు స్వామివారు చూపెట్టి పక్కన ఉంచండి. మహాగణాధిపతయే నమః. వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధే సుజంబితః ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. దీపము కూడా స్వామివారికి చూపించండి. మహాగణాధిపతయే నమః. ఓ సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. సాధ్యం ప్రవర్త్య సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యర్మిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. మహాగణాధిపతయే నమః. ఓం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ముందుగా ఉంచుకున్న బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ జామ పండు కానీ మీ దగ్గరలో ఉన్న నైవేద్యాన్ని స్వామివారి ముందు ఉంచి నైవేద్యం చూపెట్టండి. మహాగణాధిపతయే నమః. ప్రోక్ష్య పరిహిత్య అమృతం భవతి. మహాగణాధిపతయే నమః. ఓం అమృత ఓం యథాశక్తి అమృత ఉపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. గణపతికి స్వామివారికి 5 సార్లు నీళ్లు చూపెట్టి పదల్లో విడిచిపెడుతుంది. మహాగణాధిపతయే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమతి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ ముఖ్య గమనిక, గాయత్రి మంత్రమును ఎవరైతే ఉపదేశం చేసుకున్నారో ఆ గాయత్రి మంత్రాన్ని నైవేద్యం చెప్పేటప్పుడు ఆ మంత్రాన్ని ఉపయోగించి మీరు నైవేద్యం పెట్టండి. మహాగణాధిపతియే నమో నమః. తాంబూలం స్వామివారి దగ్గర నుంచి చూపించండి. మహాగణాధిపతియే నమః. ఓం పూగీ ఫలైస్తకర్పూరే నాగవల్లే దళైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతియే నమః. యథాశక్తి తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం మరొక చుక్క నీరు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పల్లెల్లో విడిపెట్టగలరు. మహాగణాధిపతియే నమః. కర్పూర నీరాజనం ఇవ్వండి. మహాగణాధిపతియే నమః. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోతానేతి ఏకథా బ్రహ్మణ విపరతి ఏకథే విజమాన ఆయుస్తేజో దదాతి. మహాగణాధిపతియే నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం చూపించి మరలా ఒక చుక్క నీరు స్వామివారికి చూపించి అలా పల్లెల్లో విడిచిపెట్టండి. మహాగణాధిపతియే నమః. హారతి
హారతి అద్దుకోండి. మహాగణాధిపతి నమః. కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై గజానంద భగవానుకి జయ. ఓం పుష్పాలు తీసుకుని స్వామివారి రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుగుణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేతు నియాతిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు తీసుకుని స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా భావించి నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పరిష్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. మహాగణాధిపతే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మరలా అక్షతుల స్వామివారి పూజ చేయడం కానీ ఒక పుష్పం తీసుకుని సేవ చేస్తున్నట్టుగా విసుతూ ఉండడం కానీ చేయండి. మహాగణాధిపతే నమః. చిత్రమాచ్ఛాదయామి. చాంబరాభ్యాం వీర్యామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్తరాజోపచార దైవ్యోపచార మంత్రోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. స్మృత్యా జనామోక్యాతమ పూజాగ్ర్యాదిషో న్యూనం తంపూర్ణతామ్యాతి సద్యో వందే తమచ్యుతం. నమస్కారం చేస్తూ చెప్పుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తథస్తు మే. అక్షతులను కూడా స్వామివారు చూపెట్టి అలా పల్లెల్లో పాదాల దగ్గర పల్లెల్లో విడిచిపెట్టేసేసేయండి. మహాగణాధిపతి నమో నమః. ఓం అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ పరమాత్మక శ్రీ మహాగణపతి దేవత సుప్రీతాతు ప్రసన్న వరదా భవతు. మహాగణపతి దేవత ప్రధానం శిరసా గృహ్ణాతు. ఆ స్వామివారి గణపతి దగ్గర ఉన్నటువంటి 2 అక్షతులు కానీ తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. ఆడవారు పుష్పాన్ని జడలో ఉంచుకోండి. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణాతు. అలాగే స్వామివారి ఆకుని కొద్దిగా ముందుకు ఈశాన్య వైపు కదపండి. మహాగణాధిపతి నమో నమః. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమ్యతాం గణనాయక. మహాగణాధిపతి నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనాధ్యే క్షేమాయ పునరాగమనాయ చ. అనేన యథాశక్తి మహాగణపతి పూజ ఏతత్ఫలం పూజా విధానం సంపూర్ణం. మహాగణపతి దేవతార్పణమస్తు. ఇక్కడితో గణపతి పూజ అనేది సంపూర్ణమైంది. ఇక్కడి నుంచి సీతారామచంద్ర స్వామి వారి పటానికి కానీ మీరు ఏర్పాటు చేసుకునే విగ్రహాలు కానీ ఏవైతే పూజకి దేవతామూర్తుల్ని ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ కూడా చక్కగా పుష్పాలతోటి అలంకరించుకుని గంధము బొట్టు అలంకరించి పుష్పమాలికల్ని కూడా వేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మరలా స్వామివారి రూపాన్ని సీతారామచంద్ర స్వామి వారిని మనసులో ధ్యానించుకోండి. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ధ్యాయామి. ఓం వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయువ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాటారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీ సీతారామచంద్రస్వామినే నమో నమః. కందర్పకోటి లావణ్యం మందస్మిత శుభేక్షణం మహాభుజం శ్యామవర్ణం సీతారామం భజామ్యహం. శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. శ్రీరామాగచ్చ భగవాన్ రఘువీర నృపోత్తమ జానక్యాత రాజేంద్ర సుస్థిరో భవ సర్వదా. రామచంద్ర మహేశ్వాత రావణాంతక రాఘవ యావత్ పూజాం సమాప్యేహం తావత్తం సన్నిధిం కురు. చ రఘునాయక రాజర్షే నమో రాజీవలోచన రఘునందన మే దేవ శ్రీరామాభిముఖో భవ. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఆవాహయామి. అలా స్వామివారి ఆసనం ముట్టుకుని అలా చూపించండి. రాజాధిరాజ రాజేంద్ర రామచంద్ర మహాప్రభో రత్నసింహాసనం తుభ్యం దాస్యామి స్వీకురు ప్రభో. శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః. నవరత్న హేమకచిత సింహాసనం సమర్పయామి. పాదయో స్వామివారి రూపమూర్తులకు అలాగే నీరు చూపెట్టి 3 సార్లు విడిచిపెడుతూ ఉండండి. త్రైలోక్య పావనానంత నమస్తే రఘునాయక పాద్యం గృహాన రాజర్షే నమో రాజీవలోచన. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. పరిపూర్ణ పరానంద
నమో రాజీవలోచన గృహానార్ఘ్యం మయా దత్తం కృష్ణ విష్ణు జనార్దన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం ఆచమనం నమో నిత్యాయ శుద్ధాయ బుద్ధాయ పరమాత్మనే గృహానాచమనం రామ సర్వలోకైకనాయక శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మధుపర్కం సమర్పయామి నమః శ్రీ వాసుదేవాయ బుద్ధాయ పరమాత్మనే మధుపర్కం గుహానేదం రాజరాజాయతే నమః శ్రీ సీతారామచంద్రస్వామినే నమః మధుపర్కం సమర్పయామి ఓం. తర్వాత పంచామృతాలు కనుక పంచామృతాలు తీసుకుని స్వామివారి మూర్తుల మీద స్నాపనం చేస్తూ ఉండండి. శ్రీ సీతారామచంద్రస్వామినే నమః క్షీరం దధికృతం చైవ శర్కరా మధుసంయుతం సిద్ధం పంచామృత స్నానం రామత్వం ప్రతిగృహ్యతాం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః పంచామృత స్నానం సమర్పయామి స్నాన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా నీరు చుక్క విడిచిపెట్టండి. తర్వాత శుద్ధోదక స్నానం బ్రహ్మాండోదర మధ్యస్థం తీర్థేశ రఘునందన స్నాపయిష్యామ్యహం భక్త్యా సంగృహాణ జనార్దన శ్రీ సీతారామచంద్రస్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 వస్త్రాలు తీసుకుని ఏక వస్త్రం కాకుండా 2 వస్త్రాలు తీసుకుని సీతారామచంద్ర స్వామి మూర్తుల దగ్గర ఉంచగలరు. శ్రీ సంతప్త కాంచన ప్రఖ్యం పీతాంబర యుగం శుభం సంగృహాణ జగన్నాథ రామచంద్ర నమో తుదే శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి. అదేవిధంగా యజ్ఞోపవీతాన్ని సిద్ధం చేసుకుని స్వామివారి దగ్గర ఉంచండి. యజ్ఞోపవీతం ఓం అజ్ఞానధ్వంసనం ద్రోణం ప్రజ్ఞాకరమనుత్తమం ధరం యజ్ఞోపవీతం మే వాంఛితార్థ ఫలప్రద శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః సువర్ణ యథాశక్తి యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణాలు కనుక ఉంచే ఆభరణాలు స్వామివారి యొక్క మెడలో వేయండి. ఆభరణాలు ఉంచండి. కౌస్తుభాహార కేయూర రత్నకంకణ నూపురాన్ ఏవ మాదీనలంకారాన్ గృహాన జగదీశ్వర శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః ఆభరణాన్ని సమర్పయామి. కొద్దిగా గంధము స్వామివారికి అమ్మవారికి కూడా ఉంచగలరు. కుంకుమాగరు కస్తూరి కర్పూరే మిశ్రితం భవం తుభ్యం దాస్యామి దేవేశ శ్రీరామ శ్రీకర ప్రభో శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః శ్రీగంధం సమర్పయామి. పుష్పాలు స్వామివారి పాద పుష్పాలు తులసీ దళము అలాగే ఏ పుష్పములైతే సిద్ధం చేసుకున్నారో అవన్నీ కూడా ఒక్కొక్క పుష్పము కూడా తులసీ దళము స్వామివారికి అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. ఓం తులసి కందమందార జాతి పున్నగజంపకై నీలాంబై బలద్వలై పుష్పమాలై రాఘవ శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః పుష్పం సమర్పయామి. తులసి కుందమందార పారిజాతాంబుజైర్యుతాం వనమాలాం ప్రదాస్యామి గృహాన జగదీశ్వర శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః వనమాలాన్ సమర్పయామి. ఓం అంగపూజ పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా స్వామివారి రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకుని ఆ పాద వస్తు ఆ యొక్క పుష్పాన్ని ఆ అక్షతలను అక్కడ చేస్తున్నట్టుగా స్వామివారి పాదాల దగ్గర పూజ చేస్తుండండి. ఓం శ్రీరామాయ నమః పాదౌ పూజయామి శ్రీరామభద్రాయ నమః జంఘే పూజయామి. ఓం శ్రీరామచంద్రాయ నమః జాననీ పూజయామి శ్రీ శాశ్వతాయ నమః ఊరు పూజయామి శ్రీ రఘువల్లభాయ నమః కటిం పూజయామి శ్రీ దశరథాత్మజాయ నమః ఉదరం పూజయామి శ్రీ కౌశలేయాయ నమః నాభిం పూజయామి శ్రీ లక్ష్మణాగ్రజాయ నమః వక్షస్థలం పూజయామి శ్రీ కౌస్తుభాభరణాయ నమః కంఠం పూజయామి శ్రీ రాజరాజాయ నమః స్కంధో పూజయామి శ్రీ కోదండధరాయ నమః బాహూన్ పూజయామి శ్రీ భరతాగ్రజాయ నమః ముఖం పూజయామి శ్రీ పద్మాక్షాయ నమః నేత్రో పూజయామి శ్రీరమాయ నమః కర్ణో పూజయామి శ్రీ సర్వేశ్వరాయ నమః శరపూజయామి శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇక్కడ అష్టోత్తరము సహస్రనామము ఎవరి శక్తి ఎవరి యొక్క సమయ పరిస్థితులను బట్టి ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి ఆరాధన పుష్పాలతో చేయించగలరు. ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామభద్రాయ నమః ఓం శ్రీరామచంద్రాయ నమః ఓం శ్రీ శాశ్వతాయ నమః ఓం శ్రీ రాజీవలోచనాయ నమః ఓం శ్రీ శ్రీమతే నమః ఓం శ్రీ రాజేంద్రాయ నమః ఓం శ్రీ రఘుపుంగవాయ నమః ఓం శ్రీ జానకీవల్లభాయ నమః ఓం శ్రీ జైత్రాయ నమః ఓం శ్రీ జితామిత్రాయ నమః ఓం శ్రీ జనార్దనాయ నమః ఓం శ్రీ విశ్వామిత్రప్రియాయ నమః ఓం శ్రీ దాంతాయ నమః ఓం శ్రీ శరణత్రాణతత్పరాయ నమః
ఓం శ్రీ వాలిప్రమథనాయ నమ. ఓం శ్రీ వాగ్మినే నమ. ఓం శ్రీ సత్యవాచే నమ. ఓం శ్రీ సత్యవిక్రమాయ నమ. ఓం శ్రీ సత్యవ్రతాయ నమ. ఓం శ్రీ వ్రతవధరాయ నమ. ఓం శ్రీ సదాహనుమదాశితాయ నమ. ఓం శ్రీ కౌసలేయాయ నమ. ఓం శ్రీ కరధ్వంసనే నమ. ఓం శ్రీ విరాధపద పండితాయ నమ. ఓం శ్రీ విభీషణ పరిత్రాణాయ నమ. ఓం శ్రీ హరతకోదండఖండనాయ నమ. ఓం శ్రీ సప్తతాళప్రభేత్రే నమ. ఓం శ్రీ దశగ్రీవ శిరోహరాయ నమ. ఓం శ్రీ దామదగ్న మహాదర్పదలనాయ నమ. ఓం శ్రీ తాటంకాంతాగాయ నమ. ఓం శ్రీ వేదాంతసారాయ నమ. ఓం శ్రీ వేదాత్మనే నమ. ఓం శ్రీ భవరోగస్య భేషజాయ నమ. ఓం శ్రీ త్రిమూర్తయే నమ. ఓం శ్రీ త్రిగుణాత్మకాయ నమ. ఓం శ్రీ త్రిలోకాత్మనే నమ. ఓం శ్రీ త్రిలోకరక్షకాయ నమ. ఓం శ్రీ ధన్వినే నమ. ఓం శ్రీ దండకారుణ్యవర్తనాయ నమ. ఓం శ్రీ అహల్యాశాపశమనాయ నమ. ఓం శ్రీ పితృభక్తాయ నమ. ఓం శ్రీ వరప్రదాయ నమ. ఓం శ్రీ జితేంద్రియాయ నమ. ఓం శ్రీ జితక్రోధాయ నమ. ఓం శ్రీ జితామిత్రాయ నమ. ఓం శ్రీ జగద్గురవే నమ. ఓం శ్రీ రక్షవాణర సంఘాతినే నమ. ఓం శ్రీ చిత్రకూట సమాశ్రియాయ నమ. ఓం శ్రీ జయంతత్రాణవరదాయ నమ. ఓం శ్రీ సుమిత్రాపుత్ర సేవితాయ నమ. ఓం శ్రీ సర్వదేవాధిదేవాయ నమ. ఓం శ్రీ శ్రీ ముతవానర జీవనాయ నమ. ఓం శ్రీ మాయామరీచహంత్రే నమ. ఓం శ్రీ మహాదేవాయ నమ. ఓం శ్రీ మహాభుజాయ నమ. ఓం శ్రీ సర్వదేవస్తుతాయ నమ. ఓం శ్రీ సౌమ్యాయ నమ. ఓం శ్రీ బ్రహ్మణ్యాయ నమ. ఓం శ్రీ మునిస్తుతంతుతాయ నమ. ఓం శ్రీ మహాయోగినే నమ. ఓం శ్రీ మహోదరాయ నమ. ఓం శ్రీ సుగ్రీవే స్థితరాజ్యదాయ నమ. ఓం శ్రీ సర్వపుణ్యాధికఫలనే నమ. ఓం శ్రీ స్మృత సర్వాఘనాశనాయ నమ. ఓం శ్రీ ఆదిపురుషాయ నమ. ఓం శ్రీ పరమపురుషాయ నమ. ఓం శ్రీ మహాపురుషాయ నమ. ఓం శ్రీ పుణ్యోదయాయ నమ. ఓం శ్రీ దయాసారాయ నమ. ఓం శ్రీ పురుషోత్తమాయ నమ. ఓం శ్రీ స్మితవక్త్రాయ నమ. ఓం శ్రీ మితభాషినే నమ. ఓం శ్రీ పూర్వభాషినే నమ. ఓం శ్రీ రాఘవాయ నమ. ఓం శ్రీ అనంతగుణ గంభీరాయ నమ. ఓం శ్రీ ధీరోదాత్త గుణోత్తమాయ నమ. ఓం శ్రీ మాయామానుష చారిత్రాయ నమ. ఓం శ్రీ మహాదేవాదిపూజితాయ నమ. ఓం శ్రీ సేతుకృతే నమ. ఓం శ్రీ జితవారాశాయ నమ. ఓం శ్రీ సర్వతీర్థమయాయ నమ. ఓం శ్రీ హరయే నమ. ఓం శ్రీ శ్యామాంగాయ నమ. ఓం శ్రీ సుందరాయ నమ. ఓం శ్రీ శూరాయ నమ. ఓం శ్రీ పీతవాసుదే నమ. ఓం శ్రీ ధనుర్ధరాయ నమ. ఓం శ్రీ సర్వయజ్ఞాధిపాయ నమ. ఓం శ్రీ యజ్వినే నమ. ఓం శ్రీ జరామరణవర్జితాయ నమ. ఓం శ్రీ విభూషణ ప్రతిష్టాత్వే నమ. ఓం శ్రీ సర్వావగణవర్జితాయ నమ. ఓం శ్రీ పరమాత్మనే నమ. ఓం శ్రీ పరస్మై బ్రహ్మణే నమ. ఓం శ్రీ సచ్చిదానందాయ నమ. ఓం శ్రీ పరస్మై జ్యోతిషే నమ. ఓం శ్రీ పరస్మై ధామ్నే నమ. ఓం శ్రీ పరాకాశాయ నమ. ఓం శ్రీ పరాత్పరాయ నమ. ఓం శ్రీ పరేశాయ నమ. ఓం శ్రీ పారయాయ నమ. ఓం శ్రీ సర్వదేవాత్మకాయ నమ. ఓం శ్రీ పరస్మై నమ. ఓం శ్రీ శ్రీరామచంద్రస్వామినే నమ. సీతారామచంద్రస్వామినే నమ. యథాశక్తి పరిమళ పుష్ప దక్షతాన్ని సమర్పయామి. ఇక్కడ సీతా అమ్మవారి స్తోత్రనామాలు కూడా చెప్పుతూ ఉన్నాను. అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ కానీ లేదా పుష్పములతో కానీ అమ్మవారి పాదాల దగ్గర కొత్త ఒక కుంకుమతో పూజ చేస్తుండండి. పసుపు కుంకుమ పుష్పాలతో స్వామివారికి అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చేస్తుండండి. ఓం శాంతాయే నమ. ఓం మహేశ్వర్యే నమ. ఓం నిత్యాయే నమ. ఓం శాశ్వతాయే నమ. ఓం పరమాయే నమ. ఓం అక్షరాయే నమ. ఓం అచింత్యాయే నమ. ఓం కేవలాయే నమ. ఓం అనంతాయే నమ. ఓం శివాత్మనే నమ. ఓం పరమాత్మికాయే నమ. ఓం జానక్యే నమ. ఓం విదురానందాయే నమ. ఓం రాక్షసాంతరిధాయిన్యే నమ. ఓం రావణాంతకర్యే నమ. ఓం రమ్యాయే నమ. ఓం రమావక్షస్థలస్థితాయే నమ. ఓం ప్రాణేశ్వర్యే నమ. ఓం ప్రాణరూపాయే నమ. ఓం ప్రధానపురుషేశ్వర్యే నమ. ఓం సర్వశక్త్యై నమ. ఓం కళాయే నమ. ఓం కాష్ఠాయే నమ. ఓం జ్యోత్స్నాయే నమ. ఓం ఇందుమహిమాస్పదాయే నమ. ఓం పురాణ్యే నమ. ఓం చిన్మయై నమ. ఓం పుంసామాధ్యాయే నమ. ఓం భూతాంతరూపిణ్యే నమ. ఓం భూతాంతరాత్మనే నమ. ఓం కూటస్థాయే నమ. ఓం మహాపురుష సంజ్ఞాయే నమ. ఓం త్వకార్యాకార్యజనన్యే నమ. ఓం బ్రహ్మాస్యాయే నమ. ఓం బ్రహ్మ సంశ్రియాయే నమ. ఓం వ్యక్తాయే నమ. ఓం ప్రథమజాయే నమ. ఓం బాహ్యే నమ. ఓం మహత్యే నమ. ఓం జ్ఞానరూపిణ్యే నమ. ఓం మహేశ్వర్యే నమ. ఓం తముత్థానాయే నమ. ఓం భుక్తముక్తఫలప్రదాయే నమ. ఓం సర్వేశ్వర్యే నమ. ఓం సర్వవర్ణాయే నమ. ఓం నిత్యాయే నమ. ఓం ముదితమానసాయే నమ. ఓం వాసవ్యే నమ.
ఓం వరదాయై నమః ఓం అవాచాయై నమః ఓం కర్త్యై నమః ఓం తర్వాదసాధనాయై నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం తర్వవిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం తుశోభనాయై నమః ఓం శోభాయై నమః ఓం వశంకర్యై నమః ఓం లీలాయై నమః ఓం మానిన్యై నమః ఓం పరమేష్ఠిన్యై నమః ఓం త్రైలోక్యసుందర్యై నమః ఓం జ్ఞానసుందర్యై నమః ఓం కామచారిణ్యై నమః ఓం విరూపాయై నమః ఓం సురూపాయై నమః ఓం భీమాయై నమః ఓం మోక్షప్రదాయిన్యై నమః ఓం భక్తర్తినాశిన్యై నమః ఓం భవ్యాయై నమః ఓం అభవాయై నమః ఓం భవవినాశిన్యై నమః ఓం వికృత్యై నమః ఓం శాంకర్యై నమః ఓం శాస్త్ర్యై నమః ఓం యక్షగంధర్వసేవితాయై నమః ఓం వైశ్వానర్యై నమః ఓం మహాశీలాయై నమః ఓం దేవసేనాయై నమః ఓం గుహప్రియాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం మహాదాత్ర్యై నమః ఓం సంతానపరివర్తికాయై నమః ఓం సుమాలిన్యై నమః ఓం తురూపాయై నమః ఓం తారిణ్యై నమః ఓం వాదిన్యై నమః ఓం ప్రభాయై నమః ఓం జగత్ప్రియాయై నమః ఓం జగన్మూర్త్యై నమః ఓం శ్రీమూర్తయే నమః ఓం అమృతాశ్రియాయై నమః ఓం నిరాశ్రియాయై నమః ఓం నిరాహారాయై నమః ఓం నిరంకుశరణోద్భవాయై నమః ఓం శ్రీఫల్యై నమః ఓం శ్రీమత్యై నమః ఓం శ్రీశాయై నమః ఓం శ్రీనివాసాయై నమః ఓం హరిప్రియాయై నమః ఓం శ్రీకర్యై నమః ఓం భక్తానుకంపాయై నమః ఓం శ్రీధరాయై నమః ఓం ఈశవరణ్యై నమః ఓం పరావేదవతి రూపాయై నమః ఓం తదా హనుమదాశ్రితాయై నమః ఓం తరసామృత ధాత్రీ నమః శ్రీ పట్టాభిరామ ప్రియాంగనాయై నమః శ్రీ సీతాదేవ్యై నమో నమః శ్రద్ధాశక్తి పరమల పుష్ప హృద్రా కుంకుమ విలేపనాన్ని సమర్పయామి హరస్యాద్య శరీరాంగీ హంతరూపే జయతీశ్వరి హస్తముద్రాంక్షుదరే హృద్రాన్ మాతృకీర్తయే కైలాసవాసనే దేవి కత్తురతిలకాజరి కౌరుణి గిరిజాదేవి కుంకుమాన్ మాతృకీర్తయే శ్రీ సాంగత పరివార సమేత శ్రీ సీతారామచంద్రస్వామినే నమో నమః నానావిధ పరమలపత్ర పుష్ప అక్షతాని హృద్రా కుంకుమ విలేపనాన్ని సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం ఆ రెండు అగరవత్తి వెలిగించి స్వామివారి మూర్తులకు చూపించండి. ఓం వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధే సున్మిత ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ధూపమాఘ్రాపయామి. అలాగే దీపం కూడా స్వామివారికి అద్దండి. జ్యోతిషాంపతయే తుభ్యం నమో రామాయ వేజతే గృహాణ దీపకం రాజన్ త్రైలోక్య నిమిరాపహం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం చుక్క నీరు విడిచిపెట్టేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇక్కడ ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని పైగా ఉచ్చరించకూడదు కాబట్టి ఎవరికైతే గాయత్రి మంత్రం వస్తుందో ఆ మంత్రాన్ని చదువుతూ ఆ నైవేద్యానికి ఏర్పాటు చేసుకున్న పదార్థాల మీద నీరు చల్లి ఆ సీతారామచంద్ర స్వామి వారికి 5 సార్లు చూపెట్టండి. ఓం శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. నైవేద్యం ప్రోక్ష్య పరిహిత్య పుండరీకాక్షాయ నమః. అమృతం భవతి అమృతోపస్త్రమసి. సత్యం దత్తేన ప్రశించామి అమృతమస్తు అమృతోపస్త్రమతి సీతారామచంద్రస్వామినే నమః. అమృత మహానైవేద్యం నివేదయామి. ఏ పదార్థాలు పెట్టుకుంటే అక్కడ ఆ పదార్థాలని పానకము, వడపప్పు, మహానైవేద్యము, కొబ్బరికాయ ఆ ఫలాలను బట్టి ఆ నైవేద్యాన్ని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం తమానాయ స్వాహ. నీరు స్వామివారు చూపెట్టి 5 చుక్క నీళ్లు విడిచిపెడుతుండ మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతా విధానమది ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం తాంబూలం తాంబూలం స్వామివారికి చూపించి పక్కన ఉంచండి. ఓం నాగబల్లీదలయుక్తం పూగీఫల సమన్వితం తాంబూలం గృహ్యతాం రామ కర్పూరా సమన్వితం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. లేచి నిలబడి స్వామివారికి మంగళహారతి ఇవ్వండి. ఓం నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రం మధోపనం దదాతి మధవ్యోతానేతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకదే విజమాన ఆయుస్తేజో దదాతి.
మంగళం విశ్వకళ్యాణ నీరాజనమిదం హరే సంగృహాణ జగన్నాథ రామభద్ర నమోస్తుతే. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నీలాంజనవాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళహారతి తీసుకుని మంత్రపుష్పానికి పుష్పాలు అక్షతలు తీసుకుని స్వామివారి రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని ఆ యొక్క మంత్రపుష్పాన్ని చెప్పుకోండి. ఓం నమో దేవాదిదేవాయ రఘునాథాయ శారంగినే చిన్మయానంద రూపాయ సీతాయ పతయే నమః. ఇక్కడ మీకు మంత్రపుష్పం వస్తే మంత్రపుష్పం మొత్తం చెప్పుకోండి. ఓం రాజాధిరాజాయ ప్రతయ్యతాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. జనకపుత్రే చ విద్మహే రామపత్నే చ ధీమహి తన్న సీతా ప్రచోదయాత్. సీతారామచంద్ర పరమాత్మనే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం చేయగలరు 3 సార్లు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని భృష్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపతంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష రఘునందన. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఆత్మభిక్షమత్కారాం సమర్పయామి. ఉరసా సరసా దృష్ట్యా మనసా వచతా తథా పద్భ్యాం కరాభ్యాం కన్నాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ఓం తర్వాత స్వామివారికి మళ్ళా పునఃపూజ. ఛత్రశామరాలుంటే వాటితో విసురుతూ ఛత్రశామరాలతో కానీ పుష్పంతో కానీ విసురుతూ స్వామివారికి ఈ సేవ చేయండి. ఓం ఉత్తర పూజాం శ్రీ హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ఓం ఛత్రమాచ్ఛాదయామి చాంబరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి. సమస్తరాజోపచార దైవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార యథాశక్తి పూజాం సమర్పయామి. యస్మృచా జనామోక్య తపః పూజా క్రియాదిషు న్యూనం తమోనదామ్యాతి సద్యో వందే తమచ్యుతం. నమస్కారం చేస్తూ చెప్పుకున్న మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రఘునందన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత సుప్రీత రాధ సహస్ర అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మామత్వ క్షమస్వ. శ్రీ సీతారామచంద్రస్వామినే నమో నమః. ఏతత్పరం సీతారామచంద్రస్వామి దేవత శరణారవిందార్పణమస్తు. కరచరణ కుటుంబ కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. ఓం సర్వే జనాః సుఖినో భవంతు. విశ్వస్య కళ్యాణమస్తు. సర్వస్థలోకా సుఖినో భవంతు. మనము బాగుండాలి. మనతో పాటు మన దేశము మన రాజ్యము ప్రపంచము సకల జీవకోటి అందరూ కూడా ఆనందంగా ఆయుష్తో ఆరోగ్యాలతో ఉండుగాక. జై సీతారామచంద్ర స్వామి దేవత శరణారవిందార్పణమస్తు.